రాంపూర్ నుండి లఖన్పూర్ మధ్యలో ఒక అడవి మార్గంలో రైల్వే లైన్లో కొత్త పట్టాలు వేసే పని 15 నెలలుగా ఆగిపోయింది. ఎందుకంటే ఆ రాంపూర్ అడవిలోని ఒక ఆత్మ తిరుగుతుంది అని ప్రచారం ఉంది. దాని కారణంగా రైల్వే లైన్లో పనిచేయడానికి అక్కడికి ఎవరు వచ్చేవారు కాదు. వచ్చినవారు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లేవారు కాదు. చాలాసార్లు అక్కడ కాంట్రాక్టర్ కూడా పని వదిలేసి పారిపోయేవాడు. ఇప్పుడు అదే ప్లేస్లో అనిల్ వర్మ అనే ఇంజనీర్కి పోస్టింగ్ వచ్చింది. అందుకని అనిల్ వర్మ డ్యూటీలో జాయిన్ అవడం కోసమని రాంపూర్కి బయలుదేరి వచ్చాడు. తను ఒక టాక్సీలో ఆ నిర్మానుష్యమైన రోడ్డు గుండా ఎంతో వేగంగా అక్కడికి వస్తూ ఉన్నాడు. ఇలా చూడు డ్రైవర్, నాకు చాలాసేపటి నుండి సుస్సు వస్తుంది, బండి పక్కనాపు. డ్రైవర్, నేను నీకు ఒక విషయం చెప్పాను, వినిపించలేదా? బండి ఆపు. వద్దు, ఇక్కడ బండిని ఆపటము చాలా ప్రమాదకరం సార్. ఈ రోడ్లో దెయ్యాలుంటాయని అందరూ అంటుంటారు. డ్రైవర్, నువ్వు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటావా? లేదు, ఇక్కడికి దగ్గరలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఒక చెట్టు ఉంది, దాని కింద నివసిస్తుంటాను. ఏంటి? అరే, నేను ఊరికే జోక్ చేస్తున్నాను సార్. మనం ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తున్నామో నేను కూడా అక్కడే ఉంటాను సార్. అలా అయితే నువ్వు నా దగ్గర సగం డబ్బులే తీసుకోవాలి. వాళ్ళ హైవే రోడ్డున వాళ్ళిద్దరూ కూడా భోజనం తిని తిరిగి టాక్సీలోకి ఎక్కుతారు. అప్పుడు సడన్ గా ఒక పిచ్చోడు ఆ టాక్సీ డోర్ దగ్గరకు వచ్చి ఆ డోర్ని గట్టిగా కొడతాడు. అనిల్ అతన్ని చూసి ఆ విండో గ్లాసు కిందకి దింపుతాడు. అప్పుడు ఆ పిచ్చోడు ఈ విధంగా అంటాడు, సార్ సార్ నన్ను ఎక్కించుకోండి సార్. సార్ ఇక్కడ కొంచెం ముందు మా ఇల్లు వస్తుంది సార్, అక్కడ వరకు నన్ను మీ కారులో ఎక్కించుకోండి సార్, ప్లీజ్ సార్. ఆ పిచ్చోడు మాటలు విన్న తర్వాత అనిల్ డోర్ మూసేస్తాడు. అలాగే డ్రైవర్ కూడా మెల్లగా కార్ని ముందుకు పోనిస్తాడు. అప్పటికి కూడా ఆ పిచ్చివాడు కారుతో పాటు పరిగెడుతూ అనిల్తో ఈ విధంగా అంటాడు, సార్ నన్ను లోపల కూర్చోబెట్టుకోండి సార్, మీకు చాలా పుణ్యం వస్తుంది సార్. అప్పుడు కూడా ఆ పిచ్చివాడు కారుతో పాటు పరిగెడుతూనే ఉంటాడు. డ్రైవర్ కారుని ఇంకాస్త వేగంగా పోనిస్తాడు. అయినా సరే ఆ పిచ్చివాడు కారుతో పాటు పరిగెడుతూ అనిల్తో ఈ విధంగా అంటాడు, సార్ సార్ నన్ను లోపల కూర్చోబెట్టుకోండి సార్. సార్ సార్ నేను మిమ్మల్ని ఏం చెయ్యను సార్. కారు వేగంగా పోని డ్రైవర్. అప్పుడు డ్రైవర్ కార్ని మరి ఇంకాస్త వేగంగా పోనిస్తాడు. ఆ కారు చాలా వేగంగా ఆ రోడ్డున వెళ్తూ ఉంటుంది. కారు మీటర్ కూడా 120 నుండి 140 కిలోమీటర్లు చూపిస్తుంది. కానీ ఇదేంటి, కారు ఇంత వేగంగా వెళ్తున్నా కూడా ఆ పిచ్చివాడు కారుతో పాటు ఎంతో సునాయాసంగా పరిగెడుతూ వస్తున్నాడు. అప్పుడు అనిల్కి పూర్తిగా అర్థమైంది, వాడు పిచ్చివాడు కాదు, వాడొక దెయ్యము అని. నన్ను లోపల కూర్చోబెట్టుకో, నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. భయం వేసి అనిల్ హనుమాన్ చాలీసా చదువుతాడు. హనుమాన్ చాలీసా చెప్పగానే చమత్కారం జరుగుతుంది. ఆ పిచ్చివాడు రూపంలో వచ్చిన భూతం సడన్ గా మాయమైపోతుంది. అప్పుడు అనిల్ కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడు అనిల్ కనిపిస్తుంది ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అని. కానీ అదంతా తన భ్రమ మాత్రమే. ఇంకా ముందు తన కోసం ఇంకో ప్రమాదం పొంచి ఉంది. ఆ రాత్రిపూట కారు ఎంతో వేగంగా వెళ్తూ ఆ మార్గం గుండా రాంపూర్ గ్రామానికి వెళ్తుంది. అప్పుడు లోపలున్న డ్రైవర్ ఈ విధంగా అంటాడు, వెనక్కి చూడండి సార్. డ్రైవర్ మాటలు వినగానే అనిల్ వెనక్కి తిరిగి చూస్తాడు. వెనకున్న దృశ్యాన్ని చూశాక అనిల్కి ప్రాణం పోయినంత పనవుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు పిచ్చివాడు రూపంలో తన పక్కన పరిగెత్తాడో ఆ పిచ్చివాడు భూతం కాదు, నిజానికి తన కారు డ్రైవర్. ఆ కారు డ్రైవర్ తన వెనక పరిగెడుతూ వస్తూ కేకలు పెడుతూ వస్తున్నాడు, నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి, నన్ను కారులో కూర్చోబెట్టుకోండి. డ్రైవర్ ఆ విధంగా పరిగెత్తుకుని రావడం చూసిన అనిల్కి చెమట్లు పట్టేస్తాయి. అప్పుడు తను ఎంతో భయంతో లోపల కూర్చున్న కారులో డ్రైవర్ని చూస్తాడు. అప్పుడు అనిల్ ఎంతో ఆశ్చర్యానికి గురవుతాడు. ఎందుకంటే కారు డ్రైవర్ లేకుండానే నడుస్తూ వెళ్తుంది. అనిల్ వెనక్కి తిరిగి చూస్తే ఆ డ్రైవర్ రూపంలో ఉన్న భూతం పరిగెడుతూనే ఉంది. ముందుకు చూస్తే కారులో డ్రైవర్ లేకుండానే కారు వెళ్తూ ఉంది. అనిల్కి ఏం చేయాలో అసలు ఏమీ అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందో తెలీదు. సడన్ గా పక్కకి తిరిగి చూసేసరికి అనిల్ పక్కనే కూర్చొని ఉంటాడు. అప్పుడు అనిల్ తన్ని కాపాడమని వెంటనే గట్టిగా అరుస్తాడు, కాపాడండి. ఏమైంది సార్, ఏమన్నా పీడకల కన్నారా ఏంటి? అప్పుడంతా నార్మల్ అయిపోతుంది. అనిల్కి అసలు ఏమీ అర్థం కాదు. అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయం కూడా తెలీదు. అన్నట్టు నువ్వు డ్రైవర్వే కదా? సార్, ఒకవేళ నేను డ్రైవర్ని కాకపోతే ఇక్కడికి మిమ్మల్ని ఎలా తీసుకొస్తాను నేను చెప్పండి? అంటే ఏంటి?
రాంపూర్ వచ్చేసిందా? అనిల్ బయట చూసేసరికి అక్కడ అనిల్ కోసం కొందరు పనివాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు అనిల్ అక్కడ దించేసి ఆ టాక్సీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనిల్ని చూసేసరికి అక్కడున్న పని వాళ్ళంతా తన దగ్గరికి వచ్చి, మేము ఇక్కడ పని చేయము, మేము వెళ్ళిపోతాము. పని చెయ్యరా, ఇంటికి వెళ్ళిపోతారా ఏంటి మీరనేది? వెళ్ళిపో. అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఇక్కడ అందరూ చచ్చిపోతారు. అందరూ చచ్చిపోతారు. చూడండి, చాలా రాత్రి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళడం అంత మంచి పనేం కాదు. అసలు ఇక్కడ పని చేయాలా వద్దా అన్న విషయం రేపు పొద్దున్నే మనం డిస్కస్ చేద్దాం. అంతవరకు ఈ రాత్రిపూట మనం ఆ బోగీలో విశ్రాంతి తీసుకుందాం. అనిల్ మాటలు ఆ పనివారందరికీ కూడా బాగా అర్థమయ్యాయి. అందరూ కూడా అనిల్తో పాటు బోగీలోకి వెళ్ళిపోతారు. ఆ బోగీ డోర్ ని లోపల నుంచి మూసివేస్తారు. అందరూ కూడా ఆ రాత్రిపూట ఆ ఖాళీగా ఉన్న బోగీలో ప్రతి ఒక్కరూ కూడా పడుకొని ఉంటారు. సడన్ గా ఉన్నట్టుండి ఎవరో బయట నుండి బోగీ డోర్ ని గట్టిగా కొడతారు. ఆ శబ్దానికి అనిల్ నిద్రలోంచి లేస్తాడు. ఆ డోర్ ని చాలా గట్టిగా కొడుతూ ఉన్నారు ఎవరో. ఎవరో తెలియని వ్యక్తి డోరు కొట్టడం తనకి వినిపిస్తూ ఉంది. బోగీలో ఉన్న అందరూ కూడా భయపడిపోయి ప్రతి ఒక్కరు నిద్రలోంచి లేచి కూర్చుంటారు. అప్పుడు రమేష్ అనే ఒక వ్యక్తి అనిల్ దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటాడు, సార్, ఇది ఖచ్చితంగా దెయ్యమై ఉంటుంది, మనల్ని అందరినీ చంపేస్తుంది. ఎవ్వరికీ ఏమీ కాదు, నేనున్నాను కదా, మీరిక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను నేను. అనిల్ తన రివాల్వర్ తీసుకొని నింపాదిగా ఆ డోర్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో ఆ రమేష్ కూడా ఆ బోగి యొక్క కిటికీ దగ్గరికి వచ్చి నించుంటాడు. అనిల్ ఆ డోర్ యొక్క కిటికీని తెరుస్తాడు. అదే సమయంలో రమేష్ కూడా కిటికీ తెరుస్తాడు. అనిల్ కిటికీలోంచి చూసేసరికి అక్కడ తనకి ఎవరూ కనిపించరు. రమేష్ కూడా కిటికీలోంచి బయటికి చూస్తాడు. తనకు కూడా అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఇక అప్పుడు అనిల్ కిటికీ మూసేద్దామని వచ్చేసరికి తన దృష్టి దూరంగా ఉన్న ఒక నీడ మీద పడుతుంది. అనిల్ ఎంతో తీక్షణంగా చూస్తాడు. తనకి అక్కడ ఒక దెయ్యం కనిపిస్తుంది. వెంటనే కిటికీ మూసేస్తాడు. అప్పుడు అనిల్ ఆలోచిస్తాడు, ఆ దెయ్యాన్ని కేవలం నేను మాత్రమే చూశాను. దాని గురించి గనక వీళ్ళకి చెప్తే వీళ్ళంతా భయపడిపోతారు. ఆ భయంతో వీళ్ళంతా పని వదిలేసి పారిపోతారు. అప్పుడు మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.